హాస్పిటల్ నుంచి ఫోన్ రాగానే చారుకేశవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడే యమున వచ్చి హోమం గురించి పూజల గురించి సహస్రతో చెప్పబోతూ ఉంటుంది. హలో అని చెప్పి చారుకేశవ మాట్లాడేసరికి నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను అని అంటూ విహారీ గారు మీ తాలూకే కదా అని అంటూ అడగటంతో విహారియా అవును మా అల్లుడు అని అంటూ చారుకేశవ చెప్తాడు. ఆ మాట వినేసరికి యమున సహస్రతో పూజ చేయటం గురించి చెప్పటం ఆపేస్తుంది. టెన్షన్గా అందరూ అటువైపు చూస్తూ ఉంటారు. చెప్పండి మా అల్లుడు విహారీ మా అల్లుడే ఏంటి విషయం అని అంటే అయితే హాస్పిటల్లో తను సీరియస్ కండిషన్లో వచ్చి అడ్మిట్ అయ్యారు. అందుకే మీకు ఇన్ఫామ్ చేద్దామని ఫోన్ చేశాను. మీరు వెంటనే ఇక్కడికి వస్తే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేయాలి, వెంటనే రావాలి అని అంటూ చెప్పగానే అప్పుడే చారుకేశవ సరే ఇప్పుడే వచ్చేస్తున్నాం అనేసి ఫోన్ పెట్టేస్తాడు. చాలా టెన్షన్ పడుతూ యమున ఏమైంది ఏమైంది చెప్పండి విహారికి ఏమైంది అని అంటూ అడగటంతో ఇక చెప్తూ ఇంకా అందరూ కంగారు పడుతూ ఉంటే చారుకేశవ ఇలా అంటాడు. విహారీ చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడంట, ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు అని అంటూ చారుకేశవ చెప్తాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ యమున నా కొడుకుకి ఏమైంది విహారికి ఏమైంది అని అంటూ యమున అడుగుతుంది. అలా అడిగేసరికి ఇక అప్పుడే చారుకేశవ ఏమైందో తెలియట్లేదు, అందుకే మనం అక్కడికి వెళ్తే కానీ మనకి తెలియదు, అయితే తనకి ట్రీట్మెంట్ చేయాలి అంటే వెంటనే మనం ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అని చెప్పారు. అందరూ నేను వెళ్ళనా అని అంటూ అడిగేసరికి అప్పుడే యమున ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను వస్తాను అని అంటూ ఉంటే నువ్వెందుకులే అక్కడికి రావటం, మేము వెళ్తాం కదా, నువ్వు మళ్ళీ సీరియస్గా చూసి ఇంకేదైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి లేదు వదిన నేను కూడా వస్తాను, నా కొడుకుకి ఏమైందో ఏంటో నాకు ముందు నుంచే అనుమానంగా ఉంది, అందుకని నేను రావాల్సిందే అని అంటూ యమున ఏడుస్తూ చెప్పేసరికి సరే సరే పదండి అని అంటూ ఇక అలా వేరు వేరు కార్లలో పద్మాక్షి అంబిక సహస్ర వాళ్ళు వేరే కారులో వస్తే చారుకేశవ పండు యమున వాళ్ళు ఇంకో కారులో ఇంకా వాళ్ళు వచ్చేస్తారు. అలా హాస్పిటల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అంతలో అటెండర్ అక్కడికి వస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ కూర్చొని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అతన్ని ఇలా అడుగుతుంది, మీరు ఫోన్ చేశారా అని అడిగితే చేశామండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, అయితే వాళ్ళు వచ్చేస్తామని చెప్పారు అని చెప్పగానే లక్ష్మి విహారీ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బాధపడి ఏడ్చి ఏడ్చి అక్కడే కూర్చుని పోతుంది. ఏడ్చి ఏడ్చి తల పట్టుకొని అలా కూర్చొని ఉంటుంది. ఇక యమున ఇంకా కారులో వస్తూ చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. నాకు ముందు నుంచి విహారీకి ఏదో జరిగిందని అనుమానంగానే ఉంది, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, అసలు ఏం జరిగిందో ఏంటో అని యమున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా కంగారు పడుతూ ఉంటే ఒక్కసారిగా చారుకేశవ వాళ్ళు కూడా బాధపడుతూ అసలు ఏం జరుగుంటుంది, విహారీ అలా వెళ్ళినవాడు ఏమై ఉంటుంది అని చారుకేశవ ఆలోచిస్తూ ఉంటాడు. పండు కంగారుగా విహారీ బాబు గారికి ఏమీ కాకూడదు, పాపం లక్ష్మమ్మ ఎక్కడుందో ఏంటో, అసలు విహారీ గారికి ఇలా జరగటం ఏంటో, ఇంట్లో ఎప్పుడు ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి అని చాలా కంగారు పడుతూ పండు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక సహస్ర పద్మాక్షి అంబిక వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసి ఇంకా అప్పుడే ఇంకా లోపలికి కార్ దిగి వచ్చేస్తూ ఉంటారు. అప్పటికి అంబికకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉండదు కదా, ఇంకా అప్పుడే కొంచెం వెనక్కి ఆగుతుంది. మీరు వెళ్తూ ఉండండి నేను వచ్చేస్తాను అని అంటూ చెప్తే ఎక్కడికి అంబిక రా అని చెప్పి పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి సరే సరే వస్తున్నా అని చెప్పి ఇంకా తను కూడా వాళ్ళ వెంటే వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా ఈ సుభాష్కి ఇంత పెద్ద పని అప్పచెప్పాను, ఈ పని కూడా చేయలేకపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందా, అసలు ఈ విహారీ బ్రతుకుతాడా చేస్తాడా, ఆస్తి అంతా ఇవ్వకుండా చచ్చినా కష్టమే, వాడు బ్రతికి వచ్చి ఎంక్వైరీ చేసినా కష్టమే, మంచి ఛాన్స్ని మిస్ చేశాడు సుభాష్ అని తిట్టుకుంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక అలా వస్తూ విహారీ ఎలా బ్రతికాడు, లక్ష్మి కూడా అక్కడే ఉంది కదా, మరి దానికేమై ఉంటుంది, బాగానే ఉండుంటుందా అని అంబిక చాలా కంగారుగా అక్కడికి వచ్చేలోపు ఎన్నో ప్రశ్నలు తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అక్కడికి వచ్చేసరికి లక్ష్మి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మిని చూసి ఒక్కసారిగా అంబిక మండిపోతూ ఉంటుంది. ఇది బాగానే ఉంది కదా, వాడికే ఏదో అయినట్టుంది అని అంబిక అనుకుంటుంది. లక్ష్మిని చూసి సహస్ర చాలా సీరియస్గా దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి తల పట్టుకొని ఇలా తల కిందకి వేసుకొని కూర్చొని ఉంటుంది కదా, ఒక్కసారిగా
ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని అంటుంది సహస్ర. అలా అనేసరికి ఇక లక్ష్మి పైకి చూస్తే సహస్ర, పద్మాక్షి అందరూ వస్తారు. వాళ్ళని చూసి లక్ష్మి ఒక్కసారిగా పైకి లేచి నిలబడుతుంది. ఏంటే నువ్వు ఇక్కడున్నావేంటే అని అడగటంతో ఇక అప్పుడే లక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ అది అమ్మ అంటే ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పానే మా వాళ్ళతో మా బావతో తిరగొద్దని, మా ఇంట్లో ఉండకూడదని నువ్వు గెంటేశాం. మరి ఎందుకే మా వెంటే తిరుగుతావు, ఎందుకే మా చుట్టే తిరుగుతావు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాం. అంత గట్టిగా నిన్ను బెదిరించి ఇక్కడ నుంచి పంపించేశాం. అయినా నీకు బుద్ధి రాలేదా, నీకు అసలు సిగ్గే లేదా, ఎందుకు మా బావ వెంట పడతావు, నేను ఇంత చేసినా నీకు తెలివి లేకుండా ఎందుకే మా వెంట వస్తావు అని సహస్ర తిడుతూ ఉంటుంది. అది అమ్మ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది, అసలు నీ మాట వినను నేను అని సహస్ర కోపంగా అరుస్తుంది. అప్పుడే పద్మాక్షి చాలా కోపంగా ఇలా అంటూ ఉంటుంది. దీని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంది, ఒళ్ళంతా మండిపోతుంది, దీన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించే సహస్ర అని కోపంగా అరుస్తుంది. అలా అరిచేసరికి ఒక్కసారిగా సహస్ర ఆ మాటలు విని ఇంక కోపంతో లక్ష్మిని ఇలా అంటుంది. వెళ్ళవే ఇక్కడి నుంచి వెళ్ళు అంటే అమ్మ విహారి గారికి నయమయ్యాక చూసి వెళ్తానమ్మా అని అంటూ ఉంటే ఏంటి నువ్వు చూసేది, పోయి ఇక్కడి నుంచి, మేము వచ్చాం కదా మేము చూసుకుంటాం, పోయి ఇక్కడి నుంచి అని అంటూ సహస్ర ఇలా కోపంగా లక్ష్మిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటుంది. ఇటు పక్క నుంచి యమున, చారుకేశవ వాళ్ళు వస్తూ ఉంటారు. టెన్షన్ పడుతూ యమున అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇలా లక్ష్మిని గట్టిగా నెట్టేస్తుంది సహస్ర. అప్పుడే లక్ష్మి కింద పడిపోతుంది. లక్ష్మి కింద యమున కాళ్ళ దగ్గర పడిపోతుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. యమున లక్ష్మిని అలా పడేయడంతో కోపంగా లక్ష్మి వైపే చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎవరొచ్చారో అన్నట్టుగా ఇలా పైకి తలెత్తి చూసేసరికి యమునని అలా చూస్తూ ఉంటుంది. ఈ చారుకేశవ లక్ష్మిని అలా చూసి బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే యమున వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి. అలా చూసి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటుంది. కానీ యమున తనని కనీసం దగ్గరికి కాదు కదా పైకి కూడా లేపదు. ఇక లక్ష్మి అలా పడిపోయి ఏడుస్తూ పైకి మెల్లగా లేచి దులుపుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఏమైంది సహస్ర, ఏంటిదంతా అంటే చూడండి అత్తయ్య, మీరు ఆల్రెడీ ఇంట్లో నుంచి గెంటేశారు, అసలు అక్కడ ఉండకూడదు ఎన్నో చెప్పేశారు మీరు, అయినా సరే బుద్ధి లేకుండా బావ చుట్టే తిరుగుతుంది చూడు అంటే ఇక అప్పుడే యమున చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి వైపు. లక్ష్మి ఏమో ఏడుస్తూ ఉంటుంది. అమ్మ నేను అని అంటూ ఉంటే నువ్వేమీ మాట్లాడకు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, ఆల్రెడీ ఒక్కసారి చెప్పాను, అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అంటూ యమున అంటుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. ఎవరు తిట్టినా తను అంతగా బాధపడదు, కానీ యమున తిట్టేసరికి చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే చారుకేశవ వదిన మీరు ఒకసారి ఆలోచించండి తన గురించి అని అంటూ, తను ఇక్కడ ఉంది అంటే విహారీ సేఫ్గా ఉన్నాడనే కదా, లేదంటే విహారీ ఏమైపోయేవాడే కదా అంటే ఇంకా అప్పుడే మీరు ఉండండి అని లక్ష్మితో సీరియస్గా ఇలా అంటుంది యమున. నువ్వు వెళ్ళిపోతావా లేదా అని అంటే లక్ష్మి వెళ్ళిపోతానమ్మా అని అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటే సహస్ర చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. సహస్ర అలాగే అంబిక వాళ్ళు అక్కడికి లోపలి నుంచి వచ్చి చూసేసరికి డాక్టర్స్ అలా లోపలే ఇంకా ట్రీట్మెంట్ చేసి విహారికి కట్లు కట్టి పడుకోబెడతారు. ఇక అదంతా చూసి యమున ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా కొడుకుకు ఏంటి ఈ పరిస్థితి, అసలు ఏం జరుగుంటుంది అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే చారుకేశవ చాలా బాధపడుతూ అక్కడ విహారిని చూసి వెంటనే లక్ష్మి కోసం బయటికి వెళ్తాడు. ఇక యమున ఏమో ఏడుస్తూ ఉంటే సహస్ర అలా చూసి విహారిని చూసి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అంబిక మాత్రం తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే చారుకేశవ లక్ష్మి అలా వెళ్ళిపోతే ఇక వెంటనే డాక్టర్తో మాట్లాడాక వెళ్దాం అనుకుని మళ్ళీ వచ్చి నిలబడి ఒకసారి డాక్టర్ని కలుద్దాం అని చెప్పి డాక్టర్ని కలుస్తాడు. ఇక అంతలో డాక్టర్ బయటికి వచ్చే సమయానికి చారుకేశవ నిలబడడంతో డాక్టర్ ఇప్పుడు మా విహారికి అంటే బుల్లెట్ గాయం చాలా గట్టిగా తగిలింది, అతను చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ప్రస్తుతానికి 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేము, ఇంకా సీరియస్ అయితే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, అంతేకాదు ఇంకా తను ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అంటే ఆ అమ్మాయి కనుక సమయానికి తీసుకురాకపోయి ఉంటే
తన ప్రాణాలు ఈ పాటికి పోయేవి. ఆ అమ్మాయి ఎవరో ఉండే కదా, ఆ అమ్మాయి తనే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసింది. మేము ఆపరేషన్ చేస్తాము, ఇంకా రేపటి వరకు చూడాలి తన కండిషన్ ఎలా ఉంటుందనేది. ఆ అమ్మాయి వల్లే ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడు అని చెప్తాడు డాక్టర్. ఆ మాట వినేసరికి ఇంకా అంబిక అలాగే కోపంగా ఉంటే సహస్ర కూడా చాలా కోపంగా ఉంటుంది. ఇక ఆ మాట వినేసి ఇంకా యమున ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూనే ఉంటుంది. కానీ తప్పదు కదా, సహస్ర గురించి పద్మాక్షి గురించి ఆలోచిస్తుంది. చారుకేశవ బాధగా ఇలా అనుకుంటాడు, లక్ష్మి తను తెలుసు, తనే విహారిని కాపాడుతూ వస్తూ ఉంటుంది ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా అని చారుకేశవ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి అక్కడి నుంచి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది కదా. లక్ష్మితో ఎలాగైనా మాట్లాడాలని చారుకేశవ మనసులో అనుకుంటూ ఇలా వెళ్ళబోయి యమునతో ఇలా అంటాడు, చూసారా వదిన, మీరు కావాలని లక్ష్మిని నిందిస్తున్నారు, తనని బాధ పెడుతున్నారు. కానీ లక్ష్మి వల్ల విహారికి ఎప్పుడు ఏ ప్రమాదం రాదు. లక్ష్మి ఎప్పుడు విహారిని సేవ్ చేస్తూ ఉంటుంది. ఏ రకంగా అయినా, అక్కడ ఆఫీస్లో అయినా, ఇక్కడ ఇంట్లో అయినా, బయట అయినా లక్ష్మి ఎప్పుడు మనకి సపోర్టుగాను అలాగే మనకి తోడుగాను ఉంటుంది. కానీ తన వల్ల మనకి ఎలాంటి ప్రమాదము అపాయము లేదు. మీరందరూ తనని ఎందుకు నిందిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ లక్ష్మి చాలా మంచిది, మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చారుకేశవ బయటికి వెళ్ళిపోతాడు. లక్ష్మిని వెతుక్కుంటూ లక్ష్మి ఎక్కడుందా అని చెప్పేసి ఇక యమున ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడే కూర్చొని బాధగా ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. పండు కూడా పాపం లక్ష్మమ్మకి ఎన్ని కష్టాలు వచ్చాయని పండు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. సహస్ర దీనికే క్రెడిట్ అంతా దీనికే పోతుంది, ఎప్పుడు ఏం చేసినా దానికే క్రెడిట్ పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంబిక అక్కడి నుంచి మెల్లిగా బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఎక్కడ అని అంటూ కోపంగా అరిసి అడగటంతో ఇక అప్పుడే సుభాష్ విహారిని వెతకటానికి వెళ్తున్నాను, ఆ లక్ష్మీ విహారి ఇద్దరు లోయలో పడిపోయారు కదా, వాళ్ళని వెతకటానికి వెళ్తున్నాను అని సుభాష్ చెప్తాడు. చెప్తే నీ మొహం, వాళ్ళు అక్కడ ఎందుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ బయట పడిపోయారు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పడంతో ఏంటంబిక నువ్వు చెప్పేది, అంత పెద్ద లోయలో పడిపోయిన వాళ్ళు అలా ఎలా వస్తారు అని ఏంటో, ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటారు, నేను వెతుకుతున్నాను అని ఏంటో సుభాష్ అంటే అంత సీన్ లేదు, వెతకాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఆల్రెడీ లక్ష్మీ విహారిని హాస్పిటల్కి తీసుకొచ్చేసింది, వాడికి ఆపరేషన్ కూడా ట్రీట్మెంట్ కూడా జరిగిపోయింది అని ఏంటూ చెప్పడంతో ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా అంబిక అంటే ఏ అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా, నువ్వు చేసిన పనే కదా అని ఏంటూ అంబిక కోపంగా అంటుంది. ఎంత పని చేసావు, కొంచెం గట్టిగా పట్టుకుని ఏదో ఒకటి చేసి సంతకాలు పెట్టిస్తావేమో అని చెప్పి నేను చూస్తూ ఉంటే డాక్యుమెంట్స్ మీద సంతకాలు కాదు కదా, వేలి ముద్రలు కూడా తీసుకోలేకపోయావు అని ఏంటూ తిడుతూ ఉంటుంది. ఇంకా చూడు, ఈరోజు వాళ్ళు మళ్ళీ బయటపడిపోయారు, ఈసారి మిస్ అయిపోయింది, ఇంత పెద్ద ప్రమాదం జరిగాక మళ్ళీ వాడు మనకి దొరుకుతాడా అని ఏంటో కోపంగా అంటే ఏంటంబిక నువ్వు చెప్పేది, నిజంగానే విహారికి ట్రీట్మెంట్ జరిగిపోయిందా, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే తనకి చాలా సీరియస్గా ఉంది, ప్రస్తుతానికి ఏం చెప్పలేదు, రేపటి వరకు ఏం తెలియదు అంటున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచట్లేదు అని అంటే ఇంకేమీ లేదు అంబిక, బయటికి వస్తే మన గురించి ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడిపోతుంది, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ఇప్పుడే వచ్చేసి ఇవన్నీ చంపేస్తాను, నాకు అడ్రస్ హాస్పిటల్ అన్నీ పెట్టేసాయి అని అంటే ఇక అప్పుడే అంబిక అందరూ ఇక్కడే ఉన్నారు, మళ్ళీ వచ్చి ఇరుక్కుపోదాం అనుకుంటున్నావా, ఈసారి నిన్ను పట్టుకున్నారంటే విహారి మీద ఇదంతా చేసింది నువ్వే అని తెలిసిపోతుంది అని అంబిక అంటుంది. మరి ఏం చేద్దాం అంబిక అంటే తిట్టేసి అంబిక ఫోన్ పెట్టేస్తుంది. చాలా కోపంగా చేసే పని చేయకుండా మొత్తం డిస్టర్బ్ చేసావని సుభాష్ని తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏమో బయటికి వెళ్ళిపోతుంది కదా, ఏడుస్తూ బయట వెళ్ళి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చారుకేశవ లక్ష్మి గురించి వెతికి అలా వచ్చి చూసేసరికి లక్ష్మి ఒక చోట కనిపిస్తుంది. చారుకేశవ లక్ష్మి దగ్గరికి వెళ్ళి బాధగా అమ్మ లక్ష్మి అని అంటాడు. అలా అనేసరికి ఇంకా బాబాయ్ అని అంటూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చారుకేశవ ఇలా అంటాడు, ఏంటమ్మా ఏమైంది, అసలు ఏం జరిగింది, ఈ గొడవ అంతా ఏంటి, విహారికి ఇలాంటి పరిస్థితి రావటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు.